ప్రైజ్ ద లార్డ్. అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో ఈ వీడియోలో మనం తబలా బేసిక్స్, బిగినర్ లెవెల్ నుంచి ఏ విధంగా మనం ప్లే చేయాలి తబలా అనేది ఈ వీడియోలో మనం చూద్దాము. ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, తబలా యొక్క హిస్టరీ ఏంటి, సౌండ్ అనేది ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది, దీని వెనకాల ఉన్న ఫిజిక్స్ ఏంటి, తబలా యొక్క డిఫరెంట్ పార్ట్స్ ఏంటి, వాటిని ఏమని పిలుస్తాం, వాటి పేర్లు ఏంటి, తబలాని ఎక్కడ కొనాలి, తర్వాత తబలా బేసిక్ బోల్స్ ఏంటి, మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలి, సో ఈజీగా ఏ విధంగా మనం నేర్చుకోవాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేశాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చివరి వరకు చూడండి, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. సో వీడియోలోకి వెళ్ళకముందు ఐ వుడ్ లైక్ టు షేర్ ఫ్యూ పాయింట్స్. ఏంటంటే ఫస్ట్ వన్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఇది దేవుని కృప మాత్రమే. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై టీచర్స్ అండ్ ఐఎమ్ అబ్లైజ్ టు దెమ్. చాలామంది ఇంకా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఈ వాయిద్యం నేర్చుకోవడానికి. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. థర్డ్ పాయింట్ ఏంటంటే ద ఇంటెన్షన్ ఆఫ్ డూయింగ్ దిస్ వీడియోస్. అంటే ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఏంటంటే, సో చాలామంది నేర్చుకోవాలని ఉంటుంది చర్చ్లో ప్లే చేయడానికి, సో సాంగ్స్ ప్లే చేయడానికి నేర్చుకోవాలని ఉంటుంది, కానీ సోర్సెస్ అనేవి ఉండవు, ఎక్కడి నుంచి నేర్చుకోవాలి ఏంటి అని తెలియదు. సో ఇంకా పాట పాడుతున్నప్పుడు ఎవరు ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వాళ్ళు ఉండరు చర్చెస్లో, సో ఫ్యూ చర్చెస్లో. సో అప్పుడు పాట అనేది అంత లైఫ్ లెస్గా ఉంటుంది అన్నమాట, ఏదో మిస్సింగ్ అన్నట్టు ఉంటుంది. సో ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి, సో అట్లీస్ట్ బేసిక్ లెవెల్లో మనము పాటకి, బిగినర్ లెవెల్లో అట్లీస్ట్ పాటకి వాయిద్యం కలపడానికి సో ఫ్యూ స్టెప్స్ ఉంటాయి కదా, సో అవి ఈ వీడియోస్లో నేను చేస్తూ ఉంటాను. సో దట్స్ మై ఇంటెన్షన్ అన్నమాట, నాకు వేరే ఇంటెన్షన్స్ లేవు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తబలా యొక్క హిస్టరీ గురించి చూద్దాము. సో దీని గురించి థియరీస్ ఉన్నాయన్నమాట. తబలాని ఎవరు ఇన్వెంట్ చేశారనే దానికి చాలా థియరీస్ ఉన్నాయి, కానీ ఎగ్జాక్ట్ క్లారిటీ అనేది లేదన్నమాట. అంటే ఎవరు దీన్ని ఇన్వెంట్ చేశారనే దానికి ఒక థియరీ ఏంటంటే, అరౌండ్ 12th or 13th సెంచరీలో కిజ్లీ డైనాసిటీ ఉంది కదా, సో అలావుద్దీన్ కిజ్లీ టైంలో అమీర్ ఖుస్రో అనే అతను తబలాని ఇన్వెంట్ చేశారని కొంతమంది చెప్తారు, కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేయరన్నమాట. ఎందుకంటే 12th or 13th సెంచరీలో ఇది ఇన్వెంట్ అయితే మరి దాని తర్వాత ఎవిడెన్స్ లేదేంటి, దాని తర్వాత సెంచరీస్లో దీని గురించి ఎవిడెన్స్ లేదేంటి అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో కొంతమంది ఏమంటారంటే, ముఘల్ పీరియడ్లో ముఘల్స్ ఉంటారు కదా, ముఘల్స్ అంటే ఫస్ట్ బాబర్, హుమాయూన్, అక్బర్, తర్వాత షాజహాన్, జహాంగీర్, ఔరంగజేబ్, వీళ్ళు ముఘల్స్ అంటారు కదా. సో వీళ్ళ టైంలో ఇది ఇన్వెంట్ అయిందని కొంతమంది చెప్తూ ఉంటారు. సో ఏది ఏమైనా ఒకటి మాత్రం షూర్ ఏంటంటే, తబలా అనేది పకావాజ్లోంచి దీన్ని ఇన్వెంట్ చేశారన్నమాట. పకావాజ్ అంటే సేమ్ తబలా లాగే ఉంటుంది, కానీ లాటరల్గా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా లాటరల్గా ఉంటుంది, మీకు స్క్రీన్లో కూడా పిక్చర్ కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా ఉంటుంది, అది పకావాజ్ అనేది ప్లే చేసేవాళ్ళు అనమాట తబలా కంటే ముందు. సో ఆ తర్వాత ఖయాల్ సింగింగ్ వచ్చిందన్నమాట. ఖయాల్ సింగింగ్ వచ్చిన తర్వాత పకావాజ్ని ఏం చేశారంటే, దాన్ని ఈ విధంగా మధ్యలోకి బ్రేక్ చేసి వాయించడానికి వీలుగా ఉండడానికి ఈ విధంగా 2 పార్ట్స్ కింద టూ డ్రమ్స్ని వాళ్ళు తయారు చేశారు, దాన్ని తబలా అని పేరు పెట్టారు. సో పకావాజ్ అనేది ఈ విధంగా ఉంటుంది లాటరల్గా, దాని మధ్యలోకి బ్రేక్ చేసి సేమ్ దాన్ని ఈ విధంగా వర్టికల్గా పెట్టినప్పుడు తబలా వచ్చిందన్నమాట. సో ఖయాల్ సింగింగ్ స్టార్ట్ అయిన తర్వాత పకావాజ్ అనేది స్లోగా డౌన్ అయింది, తబలా అనేది పికప్ తీసుకుంది. సితార్, సారోద్, తర్వాత ఇంకా స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, వీణ, వీటన్నిటితో పోలిస్తే తబలా అనేది కొంచెం లేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్, లేట్గా వచ్చింది. సో దానివల్ల ఇంకా ఇంప్రూవైజేషన్ అనేది తబలాలో ఇంకా జరుగుతుంది. సో నేను రీసెంట్గా ఒక బుక్ చదివాను, అంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఐ రెడ్ ఏ బుక్. ఏంటంటే ద ఆర్ట్ ఆఫ్ తబలా రిథమ్ బై అరవింద్ కుమార్ సక్సేనా అనుకుంటా ఆథర్. సో ఆ బుక్లో చదివితే ఏమనుందంటే, ఆ ఇంప్రూవైజేషన్ వల్ల ఇట్ లెట్ టు డిఫరెంట్ ఘరానాస్ అనేవి క్రియేట్ అయినాయన్నమాట. ఘరానా అంటే ఏం లేదు, ఒక ఏరియాలో తబలాని ఒకలా వాయిస్తారు, ఇంకొక ఏరియాలో ఇంకోలా వాయిస్తారు అనమాట. అంటే టెక్నిక్ డిఫరెంట్ ఉంటుంది, ఇంకా లాంగ్వేజ్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట, వేరియేషన్ ఉంటుంది. సో వాటిని ఘరానాస్ అంటాము. మనకి తబలాలో 6 ఘరానాస్ ఉంటాయి. ఏంటంటే ఢిల్లీ అనేది ఫస్ట్ ఘరానా, అంటే అన్నిటికీ అదే సోర్స్ అన్నమాట, ఢిల్లీ ఘరానా. తర్వాత ఢిల్లీ, పంజాబ్, బెనారస్, లక్నో, అజ్రాడా, ఫరూఖాబాద్, ఈ 6 ఘరానాస్ అనేవి తబలాలు ఉంటాయి. సో
అవి డిఫరెంట్ స్టైల్స్ మాట. టెక్నిక్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఒక్కొక్క ఏరియాలో. సో అది ఆ విధంగా ఆ లీనియేజెస్లో ఆ విధంగా ఇవాల్వ్ అయిందన్నమాట. ఆ తబలా ప్యాటర్న్ అనేది, ఆ లాంగ్వేజ్ అవన్నీ ఒక్కొక్క ఏరియాలో ఒకళ్ళ ప్లే చేస్తారు. సపోజ్ ఢిల్లీలో ఎక్కువ ఈ టూ ఫింగర్స్ యూజ్ చేస్తారు. సో ఢిల్లీలో, పంజాబ్లో అయితే పకావాజ్ ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఉంటుంది అన్నమాట, ఎక్కువ ఉంటుంది తబలాలో. సో పకావాజ్లో ఏంటంటే పామ్తో ఎక్కువ వాడతారు పకావాజ్ ప్లే చేయడానికి, తబలాలో ఫింగర్స్ వాడతారు. సో ఇదే జస్ట్ బ్రీఫ్ అవుట్లైన్ అనమాట, క్రిస్ప్ అవుట్లైన్ హిస్టరీ గురించి, తబలా యొక్క హిస్టరీ గురించి. నెక్స్ట్ వచ్చేసి తబలా యొక్క పార్ట్స్ని ఏ విధంగా మనం పిలుస్తాం అనేది మనం చూద్దాము. సో ఈ తబలాలో ఈ విధంగా ఉంది కదా, సో దీన్ని ఏ విధంగా తయారు చేస్తారంటే ఐరన్ ఫైలింగ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇనుము యొక్క పొడి ఉంటుంది కదా, సో ఇనుప పొడిని ఇంకా ఫ్యూ పిండులు కలిపి ఈ విధంగా పేస్ట్ అనేది తయారు చేసి దీన్ని ఈ విధంగా పెడతారు దీని మీద. తర్వాత దీన్ని ఏ విధంగా దీన్ని సిహాయి అని పిలుస్తారు, SIYAHI. మీకు స్క్రీన్లో కూడా ఒక ఇమేజ్ పెడతాను, దాన్ని చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. కొంతమంది సిహాయి అంటారు, కొంతమంది కర్నీ అంటారు. కర్నీ, ఈ బ్లాక్ పార్ట్ ఉంది కదా, సో సిహాయి అంటారు దీన్ని. దీని తర్వాత నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఈ పార్ట్ మాట. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఈ పార్ట్ని ఏమంటారంటే మైదాన్ అని పిలుస్తారు కొంతమంది. కొంతమంది లవ్ అంటారు అన్నమాట, LUV అంటారు. LUV ఇంగ్లీష్లో లవ్, మైదాన్ అని కూడా దీన్ని అంటారు. తర్వాత నెక్స్ట్ ఔటర్ రింగ్ వచ్చేసి, సో దీన్ని కినారీ అంటారు, కినార్, KINAR అంటారు. తర్వాత చాంటీ అని కూడా దీన్ని అంటారు అన్నమాట కొంతమంది, చాంటీ. సో కినార్ ఆర్ చాంటీ, CHANTI మీకు స్క్రీన్లో కూడా కనిపిస్తుంది. సో ఇదేమో ఈ కాన్సెంట్రిక్ సర్కిల్స్లా ఉన్నాయి కదా. సో ఫస్ట్ సర్కిల్ అంటే బ్లాక్ కలర్ దాన్ని సిహాయ్ ఆర్ కర్నీ అంటారు. దీన్ని మైదాన్ ఆర్ లవ్ అంటారు. కొంతమంది సుర్ కూడా అంటారు దీన్ని, సుర్ SUR సుర్ అంటారు. కొంతమంది దీన్ని ఔటర్ పోర్షన్ని, ఔటర్ రింగ్ని చాంటీ అంటారు, లేకపోతే కినార్ అని కూడా అంటారు. సిమిలర్గా లెఫ్ట్ సైడ్ కూడా అన్నమాట. తర్వాత ఇక్కడ ఈ అల్లినట్టు ఉంది కదా, ఈ చుట్టూ ఔటర్ ఇక్కడ బయట, సో ఈ బయట అల్లినట్టు ఉంది కదా, దీన్ని గజ్రా అని అంటారు కొంతమంది, గజ్రా. తర్వాత ఇవి ఈ స్ట్రైప్స్ ఉన్నాయి కదా, అంటే ఇట్లా తాడుల్లాగా ఉన్నాయి కదా, సో వీటిని వాడి అంటారు. కొంతమంది బద్దీ అని కూడా అంటారు. సో మీకు స్క్రీన్లో కనిపిస్తుంది, లేబుల్ చేసి పిక్చర్ పెడతాను, మీరు చూడొచ్చు. దీన్ని గట్టీలు అంటాం కదా మన తెలుగులో, సో గట్టి అని కూడా దీన్ని అంటాం. కింద రింగ్ ఉంటుంది, సో రింగ్ అనేది తబలా ప్లే చేసుకోవడానికి. దీన్ని ఆధార్ అని కూడా కొంతమంది అంటారు, ఆధార్. సో ఇవి డిఫరెంట్ పార్ట్స్, ఇవి టైట్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం. సో దీన్ని లెదర్తో తయారు చేస్తారు, స్కిన్ అనేది లెదర్తో తయారు చేస్తారు. సో ఇది వుడ్, ఇదేమో రాగి కానీ ఏదైనా మెటల్ అనేది యూజ్ చేస్తారు. స్టార్టింగ్లో ఇవి ఎర్తన్ పాట్స్ అంటే మట్టితో చేసేవాళ్ళు, తర్వాత అలాయ్స్, మెటల్స్ అనేవి స్టార్ట్ అయిన తర్వాత సో మెటల్ కూడా చేయడం స్టార్ట్ చేశారు. సో తబలా వెనుక ఉన్న ఫిజిక్స్ ఏంటంటే ఫిజికల్ మెంబ్రెయిన్ ఉంది కదా, సో ఇది ఫిజికల్ మెంబ్రెయిన్ హాలో ఉంటుంది అన్నమాట. దీని లోపల గ్యాప్ ఉంటుంది. సో మనం ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా కొట్టినప్పుడు ఎయిర్ అనేది ఈ విధంగా వేవ్ ఫామ్లో వెళ్తుంది కదా, సో సౌండ్ అనేది ఎయిర్ వల్ల ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మెంబ్రెయిన్ లాగా ఉంటుంది కదా, లోపల వైబ్రేట్ అవుతుంది అన్నమాట. ఇట్లా కొట్టగానే లోపల ఉన్న ఎయిర్ కంప్రెస్ అయ్యి ఈ విధంగా వేవ్స్ ఫామ్లో అది వచ్చి ఇది కొంచెం వైబ్రేట్ అవుతుంది అన్నమాట. ఈ స్కిన్ ఉన్నది కదా, సో ఇది వైబ్రేట్ అవుతుంది. సో ఇది యాక్చువల్ మెకానిజం. ఏ డ్రమ్ ఇన్స్ట్రుమెంట్ అయినా చూడండి, ఇది వైబ్రేట్ అవుతుంది. అంటే మనం స్పీడ్ చాలా స్లో చేసి చూస్తే మైన్యూట్ వైబ్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది చూడండి ఇక్కడ. సో దానివల్ల సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. సో తబలా ప్లేస్మెంట్ వచ్చేసి రైట్ సైడ్ మనము ఈ విధంగా పెట్టుకోవాలి. కొంచెం హ్యాంగిల్ అనేది ఈ విధంగా టిల్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం హ్యాండ్ ఈ విధంగా ప్లేస్ చేస్తే న్యాచురల్గా ఉంటుంది, సో పెద్ద కష్టంగా ఉండదు. అదే కొంచెం ఈ విధంగా పెడితే మనం హ్యాండ్ ఇట్లా వస్తుంది అన్నమాట. సో ఇలా పెట్టి ఇలా ప్లే చేయడం కష్టము, అందుకే యాంగిల్ అనేది కొంచెం ఇలా ఉంటుంది కాబట్టి న్యాచురల్గా ఉండడానికి ఈ విధంగా పెట్టుకుంటాం. కొంచెం స్లైట్ టిల్ట్ అనేది ఉంటుంది. లెఫ్ట్ వచ్చేసి స్ట్రైట్ పెట్టుకోవాలి, సీలింగ్కి స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇవి వైబ్రేషన్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఈ విధంగా కిందకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది అన్నమాట వైబ్రేషన్స్. సో దానివల్ల ఎగ్జాక్ట్ సౌండ్ రావాలంటే ఇది సీలింగ్కి ప్యారలల్గా పెట్టుకుంటే యాక్చువల్ సౌండ్ వస్తుంది.
ఎందుకంటే ఇది రౌండ్ ఉంది కాబట్టి ఒకవేళ ఇట్లా ఎక్కువ టిల్ట్ చేసి పెడితే ఈ వైబ్రేషన్స్ అనేవి దీనికి తగులుతాయి. దీనికి తగిలి ఈ విధంగా సౌండ్ అనేది అంత ఎగ్జాక్ట్గా రాదు. సో దట్స్ ది మెకానిజం, ఫిజిక్స్ బిహైండ్ తబలా ప్లే చేయడానికి మనం. సో సిట్టింగ్ పోస్చర్ వచ్చేసి మనం తబలా ప్లే చేసేటప్పుడు కొంతమంది రైట్ హ్యాండర్స్ ఉంటారు, లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు కదా. సో నేను రైట్ హ్యాండ్కి చెప్తున్నా. ఈ విధంగా మనం రింగ్ మీద ప్లేస్ చేసుకుని స్ట్రైట్గా కూర్చోవాలి. స్పైన్ అనేది వెనకాల స్పైన్ అనేది మనం స్ట్రైట్గా, వర్టిబ్రే అనేది స్ట్రైట్గా ఉండాలి. సో ఈ విధంగా ఫ్రీగా రిలాక్స్గా మనం ఉండాలి. ఎక్కువ స్ట్రైట్గా కూర్చుని ఫ్రీగా మనం ప్లే చేయాలి. సో తబలాని ఎక్కడ కొనాలి అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, నాకు తెలిసి ఆంధ్ర అండ్ తెలంగాణ అంటే తెలుగు స్టేట్స్లో అక్బర్ మియా తబలాస్ ఉంటాయి కదా. సో అవే మంచివి అన్నమాట, బాగుంటాయి. క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది. సో ఎక్కువ రోజులు ట్యూనింగ్ అనేది ఎక్కువ రోజుల్లో ఉంటుంది. వెయిట్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, చాలా స్టాండర్డ్గా వాళ్ళు చేస్తారు. సో కానీ కాస్ట్ ఎక్కువ. నాకు తెలిసిన రీసెంట్ ప్రైస్ వచ్చేసి ఒక తబలా సెట్ వచ్చేసి అరౌండ్ 17,000 ఉంటుంది. 17,000 ఉండొచ్చు, కానీ తర్వాత పెరగచ్చు. నేను చెప్తున్న ప్రైస్ యాజ్ ఆఫ్ జూన్ 2020 అరౌండ్ 17,000 ఉంది. తర్వాత పెరగచ్చు, మళ్ళీ అది వేరీ అవుతూ ఉంటుంది. సో మీరు ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే అక్కడ తీసుకోవచ్చు. కోటిలో ఉంటుంది, అది కోటి అఫ్టల్గంజ్ దగ్గర. ఇంకా నార్త్లో కూడా బాగుంటాయి తబలాలు. ఒకవేళ మీరు అంత ఇన్వెస్ట్ చేయలేమనుకుంటే మీరు లోకల్గా మీ ఏరియాస్లో ఉన్న తబలాస్ దగ్గర అక్కడ కూడా మీరు తబలా కొనుక్కోవచ్చు. సో స్టాండర్డ్ వచ్చేసి అక్బర్ మియా తబలాస్ అయితే చాలా స్టాండర్డ్గా ఉంటాయి. అందరూ మ్యాక్సిమం ప్రొఫెషనల్ ప్లేయర్స్ అందరూ తెలుగు స్టేట్స్లో ఇవి వాడతారు. సో తబలాని ఫస్ట్ టైం ఒకవేళ ప్లే చేస్తున్నారు అంటే ఏ విధంగా స్టార్ట్ చేయలేదు నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా స్ట్రైట్ కూర్చోండి. తబలా అంటే కొంచెం రైట్ సైడ్ అనేది కొంచెం ఈ విధంగా ఫ్రీగా ఉండడానికి టిల్ట్, ఇదేమో స్ట్రైట్గా ప్యారల్గా సీలింగ్కి ప్యారల్గా పెట్టుకోండి. స్ట్రైట్గా కూర్చోండి, ఫ్రీగా ఉండండి. తర్వాత ఈ హ్యాండ్ ఉంది కదా, సో దీన్ని ఈ విధంగా 2 పార్ట్స్ డివైడ్ చేయడమాట. 3 ఫింగర్స్ ఒక పార్ట్, 2 ఫింగర్స్ ఒక పార్ట్, ఈ విధంగా డివైడ్ చేసి ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ విధంగా ప్లే చేయనమాట. ఈ సెంటర్ ఉంది కదా, సో బ్లాక్ సిహాయి ఉంది కదా, సో దీని సెంటర్లో ఒక సర్కిల్ కనిపిస్తుంది, అక్కడ మనం ప్లే చేయాలన్నమాట. పైకి లేపి ఈ విధంగా మనం ప్లే చేయాలి. దీన్ని ఏమంటారంటే తీ అంటారన్నమాట. తీ 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 తీ. సో ఇది తీ ట తీ ట. సో ఈ విధంగా మనం ప్లే చేయాలి. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ వెరీ బిగినింగ్ అంటే ఈ విధంగా మనం చూద్దాం. సో తీ ట తీ ట తీ ట తీ ట ఆ విధంగా ప్లే చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జనరల్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట సౌండ్. ఈ రిజనింగ్ సౌండ్ అనేది వస్తుంది, రిజనెన్స్ సౌండ్. అది రాకుండా మీరు డెడ్ సౌండ్, ఒక చచ్చిన శబ్దం లాగా ఉంటుంది కదా, సో డెడ్ సౌండ్ అనేది రావాలన్నమాట. తీ కొంచెం లిఫ్ట్ చేసి ఈ విధంగా తీ ట. సో తీ ట. ఈ 2 టిప్స్ ఉన్నాయి కదా, సో ఈ పార్ట్తో మనం ప్లే చేస్తున్నమాట. సో ఈ టిప్స్ వచ్చేసి ఇక్కడ ఈ సెంటర్లో వచ్చేటట్టు చూసుకోవాలి. సో నెక్స్ట్ ప్లే చేసేటప్పుడు తీ ట ప్లే చేసేటప్పుడు వెంటనే లేచిపోవాలన్నమాట. అంటే ఈ విధంగా లిఫ్ట్ చేయాలి మనం. తీ 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 ప్లే చేస్తున్నప్పుడు ఇది మాత్రం పైన ఉంటుంది, లిఫ్ట్ చేసి ఉంటుంది. ట ప్లే చేసినప్పుడు ఇది పైకి వస్తుంది అన్నమాట. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఓన్లీ ఒక్క స్వరమే మనం దీని మీద ప్లే చేయాలి. సో తీ ట తీ ట తీ ట తీ ట తీ ట. సో ఈ విధంగా మీరు ఎక్కువ టైం ప్లే చేయండి. స్పీడ్ అనేది ఇంపార్టెంట్ కాదు, క్లారిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. క్వాలిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో చాలా స్లోగా మీరు ఇది ప్లే చేయండి. తీ ట తీ ట. ఇక్కడంతా డెడ్ సౌండ్ వస్తుంది, ఇలా రావట్లేదు సౌండ్. సో బిగినర్స్గా మనం అలా ప్లే చేస్తాము. సో తీ ట తీ ట తీ ట. ఈ విధంగా స్లోగా తీ ట తీ ట తీ ట తీ ట. సో ఈ సెంటర్లోనే ఉండాలన్నమాట. తీ కొట్టినప్పుడు ఈ మిడిల్ ఫింగర్ ఇక్కడ సెంటర్కి వస్తుంది, ట కొట్టినప్పుడు కూడా ఈ పాయింటర్ ఫింగర్ ఈ సెంటర్లోనే వస్తుంది.
సో సిహాయిలో ఇది ప్లే చేయాలి, తిట్ట 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 అని ఈ విధంగా మనం ప్లే చేయాలి, ఎక్కువసేపు ప్లే చేయాలన్నమాట. అంటే మీరు టైం పెట్టుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ ఇది ప్లే చేస్తాను అని. సో ఈ విధంగా ఇదే స్పీడ్లో అంటే మినిమం స్పీడ్లో ప్లే చేయాలి. చాలా టైం ప్లే చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా కొంచెం ఫ్రీ అవుతుంది హ్యాండ్. సో మీరు కొంచెం కంఫర్టబుల్గా ఉంటారు అన్నమాట. సో సో ఈ విధంగా వస్తుంది. సో తిట్ట తిట్ట అనేది మనం ప్లే చేయాలి ఫస్ట్. సో తర్వాత ప్లే చేస్తాం కదా, దీన్ని యాడ్ చేద్దామంట. దీన్ని క అంటారన్నమాట. సో యాక్చువల్గా అంటే దీన్ని ఎందుకు ఆ విధంగా పిలుస్తారంటే బేస్డ్ ఆన్ సౌండ్ అన్నమాట. ఇప్పుడు మనము ఇంగ్లీష్లో బాయ్ అన్నాం అనుకోండి, BOY బాయ్ ఉంది కదా. సో దాన్ని మనం స్పెల్ చేయాలన్నప్పుడు, దాన్ని ప్రొనౌన్స్ చేయాలన్నప్పుడు బాయ్ అంటున్నాము. అయితే మనకి బాయ్ అనేది మనం రాయాలంటే మనకి B అంటే ఏంటో తెలియాలి, O అంటే ఏంటో తెలియాలి, Y అంటే ఏంటో తెలియాలి కదా. సో ఎవ్రీ ఆల్ఫాబెట్ని ఏమంటాం మనకు తెలియాలి. సో ఆ విధంగానే దీంట్లో కూడా మనం పెద్ద పెద్ద ఫ్రేజెస్ మనం దగ్గరికి దిత్తిటి దాగిన అన్నామంటే దా అంటే ఏంటో తెలియాలి, గే అంటే ఏంటో తెలియాలి, నా అంటే ఏంటో తెలియాలి. ఈ విధంగా ఆల్ఫాబెట్స్ అనేది తెలియాలి. సో దానికోసమే మనం బేసిక్ లాంగ్వేజ్ మాట, ఇది కూడా ఒక డిఫరెంట్ లాంగ్వేజ్. సో అర్థం కానప్పుడు అది కొంచెం ఏదో ఆడ్గా అనిపిస్తుంది. సో ఇది కూడా ఒక లాంగ్వేజ్. ఇంగ్లీష్లో ఫొనెటిక్స్ ఉంటాయి కదా మనకి. సో ఫొనెటిక్స్లో లాగే దీంట్లో కూడా సౌండ్ని బేస్ చేసి ఈ లెటర్స్ అనేవి ఇన్వెంట్ చేశారన్నమాట. సపోజ్ మనకి ఇలా ఉంది, దీన్ని ఏదో ఒకటి పిలవాలంటే ఈ సౌండ్ కాకి కొంచెం సిమిలర్గా ఉంది కాబట్టి దీన్ని కా అంటున్నాము. సపోజ్ దీన్ని ఏదో ఒక రికగ్నిషన్ అని ఉండాలి, ఐడెంటిటీ అని ఉండాలి కాబట్టి దీన్ని ఏది పెడితే బాగుంటుందని వాళ్ళు, అంటే దీన్ని లాంగ్వేజ్ని క్రియేట్ చేసిన వాళ్ళు ఆలోచించినప్పుడు, థింక్ చేసినప్పుడు ఇది కొంచెం గే 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 అనేదానికి కొంచెం ఇది రిజనెన్స్ ఉంది అన్నమాట, కొంచెం సిమిలర్గా ఉంది కాబట్టి. సో ఆ విధంగా సౌండ్స్ అనేవి, లెటర్స్ అనేవి ఆ విధంగా వీళ్ళు క్రియేట్ చేశారు. సో మనం ఫస్ట్ చూసాం టీ ట, టీ ట, టీ ట. తర్వాత క టీ ట, క టీ ట, క టీ ట. మీకు ఇదే ఇంకా స్పీడ్ అనిపిస్తే ఇంకా చాలా స్లో ప్లే చేయండి. క టీ ట, క టీ ట, క టీ ట, క టీ ట. సో ఇవి మీరు ప్లే చేయండి. వీలైతే నెక్స్ట్ వీడియోస్లో నుంచి ఇంకా కొంచెం ఇంట్రడ్యూస్ చేద్దాము, వేరే బౌల్స్ ఉంటాయి కదా అవి కూడా మనం ఇంట్రడ్యూస్ చేద్దాము. ఈ విధంగా స్లోగా మనం ఈజీగా నేర్చుకుని మనం చర్చ్లో సాంగ్స్కి అకంపెనీ చేయొచ్చు. సో సాంగ్స్కి ప్లే చేయడానికి ఏం లేదు, ఒక 3-4 స్టెప్స్ ఉంటే ప్లే చేసేయచ్చు. బట్ తబలా అనేది ఇట్స్ వండర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. జస్ట్ సాంగ్స్ ప్లే చేయడం వరకే ఆగిపోకుండా ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళి, మంచి ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇంకా క్లాసికల్ నేర్చుకుంటే మన హ్యాండ్ అనేది ఇంకా ఫ్రీ అవుతుంది. సో ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా బౌల్స్ అవి చెప్పొచ్చు కానీ వీడియో లెంత్ ఎక్కువైపోయింది. వీలైతే నెక్స్ట్ వీడియోస్లో నేను చేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, రెగ్యులర్గా కాదు, కొంచెం అకేషనల్గా చేస్తూ ఉంటాను. సో ఎందుకంటే నేను కొంచెం టైం క్రంచ్ ఫేస్ చేస్తున్నాను, వేరే వీడియోస్ వేరే కంటెంట్ కూడా చేస్తున్నాను కాబట్టి. ఒకవేళ మీరు ఛానల్లోకి వెళ్ళండి, కంటెంట్ చూడండి. ఒకవేళ ఇది స్పిరిచువల్ కంటెంట్ ఉంటుంది ఎక్కువ, సో అది దానివల్ల మీకు ఇబ్బంది లేకపోతేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే చేసుకోవద్దు. సో ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. అందరికీ యేసు ప్రభువు నామములో వందనాలు.